పెళ్లి కావాల్సిన ఆడపిల్లని అలా నడివీధిలో చేయి పట్టుకుని కారులోకి లాక్కొని వెళ్ళిపోతే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? కాలనీలో మన పరువు పోదా? అసలు మనం తలెత్తుకొని తిరగలవా? ఉండు, ఇప్పుడే వాడి ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల ముందే గడ్డి పెట్టొస్తాను. అమ్మా కొంచెం ఆగు ప్లీజ్. జరిగిన దాంట్లో ఆయన తప్పేమీ లేదు. ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం తెలుసుకుని నాకు సర్ప్రైజ్ ఇద్దామని అలా తీసుకెళ్లారే తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదమ్మా. వాడుద్దేశంతో నాకేంటే పని? వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కడిగి పారేస్తే తప్ప వాడికి బుద్ధి రాదు. సత్య, అమ్మాయి చెప్తుంది కదా సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా తీసుకెళ్ళాడని. పైగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి మైథిలి పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా జరిపించాడని. అలాంటి వాడిని తిడతా అంటావేంటి? అవునమ్మా, అక్క బర్త్డే గ్రాండ్గా జరిపించినందుకు అతన్ని పొగడాలి కానీ తిట్టడం ఏంటమ్మా? అవునమ్మా, ఆయన అంత ఖర్చు పెట్టి కష్టపడి చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాలి తప్ప మాటలతో బాధ పెట్టకూడదమ్మా. సర్లే, కుటుంబం అంతా ఏకమైపోయింది కదా, ఇక నేను మాత్రం ఏం చేస్తాను? ఇప్పటికే పొద్దుపోయింది, తింటే పడుకుందాం. అలాగేనమ్మా. ఇదిగో, ఆ ఉత్తమ్ గాడికి చెప్పు, ఇంకొకసారి నీ జోలికొస్తే కాళ్ళు విరిచి చేతిలో పెడతానని. అమ్మా, ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఆయన ఏమైనా పారాయివాడా? ఏ కాదా? పారాయివాడే. అయినా అలా తిట్టడం కరెక్ట్ కాదు అంటున్నాను, అంతే. ఇదేంటండి, ఇది కొత్తగా మాట్లాడుతుంది? అవును మరి, తన కోసం అంత చేసిన మనిషిని తిడితే అమ్మాయేంటి, నేనే ఫీల్ అయ్యాను. సరిపోయారు. ఒకరు తానా అంటే ఇంకొకరు తందానా అంటున్నారు. పాపం, మీరు నాకు ఐ లవ్ యూ చెప్పాలని వస్తే ఇబ్బంది పెట్టాను. సారీ ఉత్తమ్ గారు. సారీ ఎందుకో? ఉత్తమ్ గారు, మీరా? ఉత్తమ్ గారు, మీరెందుకు వచ్చారు? బర్త్డే ఫంక్షన్లో ఐ లవ్ యూ చెప్పాలని నీ వెంట పడితే నన్ను ఆట ఆడుకుంటావా? అందుకే రివెంజ్ తీర్చుకుందామని వచ్చాను. రివెంజా అంటే? ఏమీ లేదు, జస్ట్ ఒక హగ్, ఒక చిన్న కిస్. అమ్మో, నాకు భయం బాబు. ఆ భయం నేను పోగొడతాను కదా. ఎలాగా? ఎవరైనా చూస్తారు. చూడకపోతే ఓకేనా? వదలండి, వదలండి. ఇదిగో, ఇలాంటివన్నీ పెళ్లి తర్వాతే. పెళ్లికి ముందు నాకు ఇష్టం ఉండదు.
అక్క అక్క ఆ? ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బా, ఇదంతా నా ఊహ. అక్క ఉమ్, ఇది అదేనా? ఆ, ఆ, అదేనా అంటే అదే ఇది అదేనా అంటున్నాను. నేను కూడా అడుగుతున్నాను, అదంటే ఏంటి? లవ్వు. ఆ, లవ్వా? ఎవరికి? నీకే అక్క. ఆ, ఎవరి మీద? ఆ ఉత్తం గారి మీద. ఆ, ఏం మాట్లాడుతున్నావురా? అక్కతో ఇలాగేనా మాట్లాడేది? తప్పే ఉందక్క. ఇందాకమ్మా ఉత్తం బావని నోటికొచ్చినట్టు తిడుతుంటే నీ మొహంలో కోపం గమనించాను. అప్పుడే డౌట్ వచ్చిందక్క, నువ్వు ఉత్తం బావ లవ్ చేసుకుంటున్నారని. ఆ, అలాంటిదేమీ లేదు. అయినా బావేంటి బావా? చేసుకుంటే కదా బావ అవుతాడు. అయితే ఉత్తం బావని నోటికొచ్చినట్టు తిట్టొచ్చు అనమాట. ఆ, తిట్టుకో. సంగతి చెప్తానే. వాడు పనికి మాలినోడు, సన్యాసి, వెదవ, దద్దమ్మ, దేనికి పనికిరానుడు, వేస్ట్ ఫెలో. అసలు ఎందుకు పనికిరాడు? ఏం మాట్లాడుతున్నావురా? చంపేస్తాను నిన్ను. అయితే బావే అనమాట. నిన్ను నానా ఉత్తమ్, నాన్న ఉత్తమ్, ఎక్కడికెళ్తున్నావు? ఎక్కడికెళ్తున్నావో చెప్పెళ్ళు. ఉత్తమ్, నానా ఉత్తమ్, ఏమైంది ఏమైంది నాన్నా? నాన్నా? ఉత్తమ్, ఆగు ఎక్కడికి ఉత్తమ్. వెళ్తున్నావు? ఏం చేస్తున్నావురా? చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కోరుకున్నదేది కాదనకుండా ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే నేను కోరుకున్న దానికంటే ఎక్కువగానే ఇచ్చారు. మా ముగ్గురు అమ్మల ముద్దులు కొడుగ్గా పెరగడం నా అదృష్టం అనుకున్నాను. నేను మైథిలిని ప్రేమించానని చెప్పిన మరుక్షణమే మారు మాట్లాడకుండా నాకు మైథిలికి పెళ్లి జరిపిస్తారని ఆశించాను. నేనింకా ఇక్కడే ఉంటే నీ నోటి వెంట ఇంకెన్ని సారీలు వినాల్సి వస్తుందో అని నేను ఫారెన్ వెళ్దామని డిసైడ్ అయ్యాను. వారిని ఈడిప్పుడు ఫారెన్ పోతే ఆస్తిని కొట్టడం కష్టమైపోతే. రే, ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వు ఫారిన్ వెళ్ళిపోవడం ఏంటి? లేదు, మే ఒప్పుకోము. మైథిలి నేను పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోరు, ఫారెన్ వెళ్ళిపోతానంటే ఒప్పుకోరు. మరి నన్ను ఏం చేయమంటారమ్మా? ఇష్టం లేని త్రిషాని పెళ్లి చేసుకొని జీవితాంతం తనకి నరకం చూపిస్తూ నేను నరకం అనుభవించాలా? నాన్న ఉత్తమ్, నీకిష్టం లేకుండా త్రిషాని పెళ్లి చేసుకోమని చెప్పలేం. అలా అని మైథిలికి నీకు పెళ్లి జరిపించలేం. అలా ఎందుకు జరిపించలేమో కారణం నీకు తెలుసు. కానీ మైథిలిని తప్ప ఏ అమ్మాయినైనా నువ్వు ఇష్టపడుంటే వెంటనే పెళ్లి జరిపించి ఉండేవాళ్ళం. అవునలుడు, బుద్ధునోడెవడైనా పోయి పోయి సత్యవతి లాంటి దొంగ కుటుంబంతో వియ్యం అందుకుంటారా? అట్లాంటి దొంగ కుటుంబం నుంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటారేటే? మావయ్య, దొంగతనం చేసింది సత్యవతి గారు, మైథిలి కాదు. వాళ్ళ అమ్మ చేసిన తప్పుకి మైథిలికి ఏంటి సంబంధం? తల్లి దొంగ అయినంత మాత్రాన కూతురు కూడా దొంగ వాళ్ళని రూల్ ఏమైనా ఉందా? రూల్ అనేది లేకపోవచ్చు నాన్న, కానీ మన కుటుంబానికి పరువు అనేది ఉంది కదా. ఇప్పటిదాకా మనమే ఆ సత్యవతిని దొంగ దొంగ అని హేళన చేశాం. ఈ కాలనీ నుంచి తరిమేయడానికి ప్రయత్నాలు కూడా చేశాం. అలాంటి మనమే సిగ్గు లేకుండా ఆ సత్యవతి కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేసుకుంటే నలుగురు నవ్విపోరా? సమాజంలో మన పరువు పోదా? దాని గురించి నువ్వెందుకు ఆలోచించట్లేదురా? అమ్మా ప్లీజ్,
ప్లీజ్, నాకు వాదించే ఓపిక కానీ ఉద్దేశం కానీ రెండూ లేవు. ఆఖరిసారి అడుగుతున్నాను, మైథిలికి నాకు పెళ్లి జరిపిస్తాం అంటేనే ఇండియాలో ఉంటాను, లేదంటే ఇప్పుడే ఫారెన్ వెళ్ళిపోతాను. రే, వద్దు నాన్న. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని చదువు కోసం ఫారిన్ పంపించి ఎంతగా ఏడ్చామో, నిన్ను తలుచుకొని ఎంతగా కుమిలిపోయామో మాకు తెలుసు. మళ్ళీ నిన్ను ఫారిన్ పంపించడానికి మేమొప్పుకో. అవును నాన్న, నిన్ను దూరం చేసుకుని మేం ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? మా ప్రాణాలన్నీ నీ మీదే ఉన్నాయిరా. దయచేసి నువ్వు మాకు దూరంగా మాత్రం వెళ్ళకు ప్లీజ్ నాన్నా. సిస్టర్, అత్తయ్య గురు, ఉత్తమ్ బాబు మనతో పాటు ఉండాలంటే మనం ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పదు. ప్రాణం పోయినా నేను ఒప్పుకోను. అవును, నేను కూడా ఒప్పుకోను. హ్మ్. అయితే ఆడు ఫారెన్ వెళ్ళిపోవడానికి ఒప్పుకోండి. అదెలా అన్నయ్యా? చూడండి, నేను చెప్పేది జాగ్రత్తగా ఎన్నుకోండి. మనకు కావాల్సింది మొత్తం ఇక్కడ ఉండటం, ఆడికి కావాల్సింది మైథిలితో పెళ్లి జరగటం. కాబట్టి వాడు కోరుకున్నట్టుగానే పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాం. ఆ తర్వాత ఈ పెళ్ళెలా సెడగొట్టాలో ప్లాన్స్ చేసుకుందాం. చూడండి, మనకున్న దారి ఇదొక్కటే. సరే, అర్థమైంది. కన్న కొడుకుని కూడా అబద్ధాలతో మోసం చేసే పరిస్థితి వచ్చింది మనకి. అమ్మా, ఏం నిర్ణయించుకున్నారు? ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? మా ప్రాణమైనా వదులుకుంటాం కానీ నిన్ను వదిలిపెట్టి బతకలేవు నాన్న. అందుకే మాకిష్టం లేకపోయినా నీకు మాటిస్తున్నాను, మైథిలికి నీకు పెళ్లి జరిపించడానికి మేమంతా నిర్ణయించుకున్నాం. అమ్మా, 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 నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అవును నాన్న. నువ్వు లేని ఈ ఇల్లు మాకు ఎడారితో సమానం. నువ్వు లేని జీవితం శ్మశానంతో సమానం. అందుకే మన కుటుంబంతో ఏమాత్రం సంబంధం లేని ఆ కుటుంబంతో బియ్యం అందుకోటానికి మేము నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నానమ్మా. అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? ఫుల్ హ్యాపీ అమ్మా, ఫుల్గా హ్యాపీగా ఉన్నాను అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, అమ్మా, మైథిలి వాళ్ళతో నా పెళ్లి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. హలో అల్లుడు, పెళ్ళికి ఒప్పుకున్నాం కానీ అందులో చిన్న కండిషన్ కూడా ఉంది. కండిషన్ ఏంటి మావయ్య? ఇప్పుడు మైథిలిని నువ్వు ప్రేమించావు, కానీ మైథిలి నిన్ను ప్రేమించానని చెప్పిందా? ఇంకా చెప్పలేదు మావయ్య, కానీ తనకు కూడా నేనంటే ఇష్టమే. అట్టా నువ్వు అనుకుంటే సరిపోదు కదా. మైథిలి కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. అట్టా చెప్తేనే ఈ పెళ్లి జరుగుద్ది. ముందు ఆ సంగతి ఏంటో తెలుసుకోపో. అలాగే మావయ్య, ఇప్పుడే తనతో మాట్లాడదా. అన్నయ్య, ఈ పెళ్లి జరగదు కదా? పాపాల భైరవుణ్ణి నేను ఉండగా ఈ పెళ్ళెట్టా జరగనెత్తాను సిస్టరు. చూస్తా ఉండు, ఆ మైథిలిని ఉత్తమ్ని ఎట్ట ఎడదీస్తాను.
ఏదేమైనా నిన్న నువ్వు చేసింది మాత్రం నాకు నచ్చలేదే. కదా నాకు కూడా నచ్చలేదే. పాపం ఉత్తమ్ గారు నా మనసులో మాట తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నేను ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడుంటే బాగుండేది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? నిన్న నువ్వు కూడా ఉత్తమ్ని ప్రేమిస్తున్నావని తెలుసుకున్న ఆ సుహాసిని గారు నీతో ఎంత పెద్ద గొడవ చేసిందో గుర్తుంది కదా. అవునే, నేను కూడా ఉత్తమ్ గారిని మనసారా ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఆవిడికి తెలిసింది కాబట్టే నాతో గొడవ పడింది. ఏమన్నా బంగారం, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? యాహూ! Yes! ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు. త్వరగా నీ మనసులో మాట ఉత్తమ్ గారికి చెప్పేయ్. లేదంటే ఉత్తమ్ గారు నీకు దక్కరు. ఆ త్రిష ఉత్తమ్ గారిని సొంతం చేసుకుంటుంది. అమ్మో ప్లీజ్, పొరపాటును కూడా అలా అనకే. ఆయన లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఆయన మరో ఆడదానికి సొంతమైతే చావు తప్ప నాకు వేరే దారి లేదు. ఆహా! ప్రేమించిన అమ్మాయి నోటి వెంట ఇలాంటి మాటలు వినాలంటే ఎంత అదృష్టం ఉండాలి. ఇంత ప్రేమని గుండెల్లో పెట్టుకొని నేను అడుగుతున్న సమాధానం చెప్పకుండా గుడంతా ఎందుకు తిప్పించినట్టు? ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? నాకు కూడా నా మనసులోని మాట చెప్పాలనే ఉందే. కాకపోతే మా ఇంటికి ఆ ఇంటికి పడదు. నేనంటే ఆ ఇంట్లో పెద్ద ఆవిడ జానకమ్మ గారికి, అలాగే ఉత్తమ్ గారి తల్లి సుహాసిని గారికి అస్సలు నచ్చదు. అదే కాకుండా మా అమ్మ అంటే కూడా ఆ ఇంట్లో ఎవరికీ నచ్చదు. మా నాన్న కూడా ఆ ఇంటి వాళ్ళ ముందు రావడానికి ఎందుకో ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని సమస్యల నడుమ నా మనసులో మాట ఎలా చెప్తాను? ఓహో, నీ మనసులో ఉన్న మాట చెప్పడానికి టెన్షన్గా ఉందా? చూడు, నీ టెన్షన్ మొత్తం పోగొట్టి నీ నోటితోనే నా మీద నీకున్న ప్రేమని ఎలా చెప్పిస్తానో చూడు. సారీ మైథిలి, నీ మనసేంటో తెలుసుకోకుండా, నీ ఇష్టమేంటో కనుక్కోకుండా నీకు ఐ లవ్ యూ చెప్పడానికి ప్రయత్నించాను. ఆ విషయం నీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ నిన్ను కష్టపెట్టానని మాత్రం నాకు అర్థమైంది. అందుకే నా నా
నా ప్రేమ నుంచి నేను డ్రాప్ అయిపోతున్నా.